అందరికీ ప్రైజ్ లార్డ్ పిల్లలు. మనము మరొక దినం ప్రభు యొక్క సన్నిధికి వచ్చాం కాబట్టి మొదటిగా మనము ప్రార్థన చేసుకొని ఇక లెసన్ మనం ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా దేవ, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో దేవా, ఈ దినమును ఈ సమయమును మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు ప్రభువా. ఈ యొక్క ప్రభువా సమయం అంతట్లో మీ పరిశుద్ధాత్మ యొక్క సహాయమును సన్నిధిని ప్రభువా, మీ జ్ఞానమును మీరు మాకు అనుగ్రహించి మమ్మలను మీ రాజ్యవారసులుగా సిద్ధపరచమని సమస్త మహిమా ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ ఇశ్రాయేలు యేసుక్రీస్తు పరిశుద్ధనామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పిల్లలు, ఈరోజు మనం నేర్చుకోబోయే 10th లెసన్ ఏంటంటే మంచి కాపరి, ద గుడ్ షెపర్డ్. ఈ లెసన్ యొక్క బైబిల్ పోర్షన్ ఏంటంటే యోహాను సువార్త 10వ అధ్యాయము 1 నుంచి 29 వచనములు, లూకా సువార్త 15వ అధ్యాయము 1 నుంచి 6 వచనములు, మొదటి సమూయేలు 17వ అధ్యాయము 34 నుంచి 36 వచనములు, కీర్తనలు 23వ అధ్యాయం. అదేవిధంగా ఇంగ్లీష్లో జాన్ చాప్టర్ 10 from 1 to 29 verses, Luke chapter 15 from 1 to 6 verses, 1 Samuel chapter 17 from 34 to 36 verses, Psalms 23. అదేవిధంగా ఈ లెసన్ యొక్క కంఠస్థ వాక్యం ఏంటంటే యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనము, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ఇంగ్లీష్లో జాన్ చాప్టర్ 10 verse 11, I am the good shepherd, the good shepherd lays down his life for the sheep. అయితే పిల్లలు, మంది లెసన్ మంచి కాపరి కదా. మీరు ఎప్పుడైనా గొర్రెలను కాచే ఆ కాపరిని కానీ మీరు ఎప్పుడైనా చూసారా? అయితే ఈ గొర్రెల కాపరి గొర్రెల కోసం ఏం చేస్తాడో మీకు తెలుసా? ఏం చేస్తారంటే అతడు ఆ గొర్రెల్ని నడిపిస్తాడు, ఆ గొర్రెల్ని పోషిస్తాడు. అంటే ఆ గొర్రెలకి ఫుడ్ ఇస్తాడు, మంచిగా ఆహారాన్ని నీటిని కూడా ఆ గొర్రెలకి ఆయన ఇస్తాడు. అంతేకాకుండా ఏదైనా అపాయాల నుంచి కూడా అతడు ఆ గొర్రెలను రక్షిస్తూ ఉంటాడు. ఏదైనా అడవి జంతువులు దాడి చేశాయనుకోండి, మొదటిగా గొర్రెల కాపరి ఏం చేస్తాడంటే తన గొర్రెలను రక్షించుకోవడానికి ఆ యొక్క అడవి జంతువులతో కూడా అతను పోరాడి ఆ యొక్క తన మందను అతను కాపాడుకుంటాడు. అయితే యేసుక్రీస్తు ఒక మంచి గొర్రెల కాపరి అని మనం తెలుసుకోవడానికి, ఆ గొర్రెల కాపరి అయిన యేసుక్రీస్తు గొర్రెలమైన మన కొరకు ఏం చేశాడు, ఆయన ఏ విధంగా మనల్ని రక్షించాడు అనే విషయంలో మనము ఈ లెసన్ ద్వారా నేర్చుకోవడానికి ఒక 3 పాయింట్లలో దీన్ని మనము నేర్చుకుందాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే గొర్రెల కాపరి తప్పిపోయిన గొర్రెను ప్రేమించి రక్షించేవాడు. అయితే యేసుక్రీస్తు ఒకసారి బోధిస్తున్న సమయంలో యేసుక్రీస్తు యొక్క బోధన వినడానికి అనేక మంది పాపులు, సుంకర్లు కూడా ఆయన దగ్గరికి వస్తున్న సమయంలో అక్కడ కొంతమంది పరిసయ్యులు, శాస్త్రులు ఉన్నారనమాట. వారు యేసుక్రీస్తు ఈ పాపులతోనూ సుంకరులతోనూ ఉండడం వారికి నచ్చలేదు. ఎందుకంటే పరిసయ్యులు, శాస్త్రులు కూడా తమను తాము గొప్పవారిగాను లేదంటే మంచివారిగాను వాళ్ళు అనుకుంటారు. కాబట్టి వాళ్ళు పాపుల్ని, సుంకరుల్ని తక్కువగా చూస్తారనమాట. అయితే తక్కువగా ఉన్న ఈ ప్రజలు యేసుక్రీస్తుతో పాటు ఉండడము, యేసుక్రీస్తు వారితో కలిసి కూడా ఉండడము వారికి నచ్చలేదు కనుక వాళ్ళు ఏం చేశారంటే యేసుక్రీస్తు మీద సనుక్కున్నారు. వాళ్ళ యొక్క స్థితిని చూసిన యేసుక్రీస్తు ఏం చేశారంటే దేవుడు పాపులను ప్రేమిస్తాడు, ప్రేమించి రక్షించేవాడు అని ఆ విషయం వాళ్ళకి తెలియపరచడానికి అక్కడ వారికి యేసుక్రీస్తు ఒక ఉపమానాన్ని తెలియపరిచారనమాట. అయితే ఆ ఉపమానం ఏంటంటే తప్పిపోయిన గొర్రె. ఇక్కడ చూడండి, ఒక మనుష్యునికి 100 గొర్రెలు ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఉన్నాడు కదా, ఈయన మనుష్యుడు లేదంటే కాపరి. ఈయనకి ఏమున్నాయి? ఒక 100 గొర్రెలు ఉన్నాయి. ఈ గొర్రెలకి పచ్చిక కావాలి కదా, అంటే గడ్డి కావాలి కాబట్టి వాటిని పోషించడానికి కాపర్లు ఏం చేస్తారంటే అరణ్యంలోనికి తీసుకెళ్తారు. వెళ్ళినప్పుడు ఈ గొర్రెలైతే కాపరిని వెంబడిస్తున్నాయి కదా. అయితే అందులోంచి ఒక గొర్రె మాత్రం ఏం చేసిందంటే ఈ మందలో నుంచి తప్పిపోయింది. అంటే వీళ్ళతో పాటు వెంబడించకుండా అది వేరే మార్గంలో వెళ్ళిపోయి ఒక గుంటలో పడిపోయిందనమాట. అయితే కొంత సమయం అయిన తర్వాత ఈ యొక్క మనుష్యుడి కాపరి ఎవరైతే ఉన్నారో అతడు ఆ విషయాన్ని గుర్తించాడు. అంటే తన దగ్గర 99 గొర్రెలు మాత్రమే ఉన్నాయి, ఒకటి తప్పిపోయిందనే విషయము ఆ కాపరికి తెలిసింది. తెలిసిన వెంటనే అతడు ఏం చేశారంటే ఆ 99 గొర్రెల్ని ఎక్కడైతే అరణ్యంలో ఉన్నాడో ఆ అరణ్యంలో అక్కడ వదిలేసి ఆయన ఆ ఒక్క గొర్రె కోసం ఏం చేస్తున్నాడంటే చుట్టూ ఉన్న ప్రాంతాలన్నీ కూడా వెతకడం ప్రారంభించాడు. అక్కడున్న అరణ్యంలో వెతికాడు, తర్వాత మైదానాల్లో వెతికాడు, కొండల్లో వెతికాడు, అన్ని చోట్ల కూడా ఈ తప్పిపోయిన గొర్రె కోసం వెతుకుతూ ఉన్నాడు.
అయితే ఈయన ఎందుకు వెతుకుతున్నాడంటే దాన్ని ప్రేమించాడు కాబట్టి. అది కూడా తన గొర్రె. కానీ తప్పిపోయింది. కాబట్టి దాన్ని ఎలాగైనా తీసుకురావాలనే ఉద్దేశ్యము ఆ యొక్క కాపరికి ఉందన్నమాట. అయితే వెతికిన తర్వాత కొన్ని ప్లేస్‌లో వెతికిన తర్వాత అతనికి దొరకలేదు. దొరకకపోయినా కూడా అతడు సరే దొరకలేదులే, ఇంకా ఆ గొర్రె ఎటో పోయుంటది. నాకింకా 99 ఉన్నాయి కదా అని చెప్పి ఆ కాపరి అట్లా అనుకోలేదు. తప్పిపోయిన ఆ గొర్రె దొరికేంత వరకు కూడా ఆ కాపరి ఏం చేశారంటే వెతుకుతూనే ఉన్నాడనమాట. అయితే ఇలా వెతుకుతూ ఉన్నప్పుడు ఒక చోట చూడండి, ఈ గొర్రెపిల్ల ఎక్కడుంది? గుంటలో పడిపోయిందని చెప్పాను కదా! చూడండి, ఒక బురద గుంటలో ఈ గొర్రెపిల్ల ఉన్నది. ఈ కాపరి చూడండి ఇక్కడున్నాడు. ఈయన దూరం నుంచి దీన్ని చూసాడు. చూసి ఆయన పరిగెట్టుకుని ఎక్కడికంటే ఈ గొర్రెపిల్ల దగ్గరికి వచ్చారన్నమాట. పాపం ఇది గుంటలో ఉంది కదా! ఇందులో నుంచి అది రావడానికి ప్రయత్నించినప్పటికీ కూడా అది రాలేకపోతుంది. దాంతో కావట్లేదన్నమాట. అంటే గుంటలోంచి బయటికి రావడం దాంతో కాలేదు. అయితే ఈ విషయాన్ని గొర్రెల కాపరి దూరం నుంచి చూసి అతను ఏం చేశాడంటే పరిగెత్తుకుంటూ ఈ యొక్క గొర్రె వద్దకి వచ్చాడు. ఇక్కడ చూడండి, గొర్రె వద్దకు అతను చూడండి కాపరి ఎట్లా వచ్చాడు. అతడు అన్ని చోట్ల వెతికి కూడా దొరకకపోయేటప్పటికి ఇక్కడ గొర్రెను చూడగానే అతనికి చాలా సంతోషమై ఉంటది కదా! ఎందుకంటే వెతికింది ఏమైంది, అతనికి దొరికింది. అతను చాలా సేపు నుంచి వెతుకుతూ వచ్చాడు కాబట్టి ఈ గొర్రె ఇక్కడ ఈ గుంటలో ఉండడము ఇతను చూసి దగ్గరకు వచ్చాడు. చూడండి, పరిగెట్టుకుంటూ ఈ గొర్రె వద్దకి వచ్చాడు. అంటే ఈ గొర్రెను అతను ఎంత ప్రేమిస్తే ఆ విధంగా ఎదుగుతాడు కదా! అంత ప్రేమించాడు కాబట్టి ఈ గొర్రె దొరకగానే ఈ కాపరి చాలా సంతోషించి ఉంటాడు. అరే, తప్పిపోయిన నా గొర్రె పిల్ల దొరికింది అని చెప్పి ఆయన చాలా సంతోషించాడనమాట. సంతోషించి చూడండి ఆ గొర్రె పిల్లని ఏం చేశాడు, తన భుజాలపైన ఎత్తుకుంటూ కాపరి తీసుకువచ్చాడు. నిజంగా దాన్ని నడిపించుకొని కూడా తీసుకురావచ్చు, కానీ అది బురద గుంటలో పడిపోయింది కదా, కాబట్టి దానికి అంత శక్తి లేకపోవచ్చు నడవడానికి. కానీ కాపరి దాన్ని ప్రేమించాడు కాబట్టి ఏం చేశాడు, దాన్ని భుజాలపైన ఎక్కించుకొని తను ఇంటికి తిరిగి వచ్చాడనమాట. తిరిగి వచ్చిన తర్వాత తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, అంటే ఇరుగు పొరుగు వాళ్ళని, నైబర్స్ ని కూడా పిలిచాడు. అదేవిధంగా తన స్నేహితులను కూడా పిలిచి, ఇదిగో తప్పిపోయిన నా గొర్రె దొరికింది కాబట్టి మీరందరూ కూడా నాతో కూడా సంతోషించండి అని చెప్పి తన ఇరుగు పొరుగు వారికి, స్నేహితులకి ఆయన చెప్పాడనమాట. అంటే తప్పిపోయిన ఆ గొర్రె పిల్లని ప్రేమించిన కారణాన్ని బట్టి అతడు ఆ విధంగా తన సంతోషాన్ని అంతటిని కూడా తన ఇరుగు పొరుగు వారితోనూ తన స్నేహితులతోనూ ఆయన పంచుకున్నాడు. ఈ తప్పిపోయిన గొర్రె గురించి యేసుక్రీస్తు చెప్పిన తర్వాత అక్కడున్న పరిసయ్యులు, శాస్త్రులను ఉద్దేశించి, అంటే వాళ్ళు తమను తాము నీతిమంతులుగా అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళ విషయమే యేసుక్రీస్తు ఒక మాట చెప్పారు. ఏంటంటే, మారు మనసు అక్కరలేని 99 నీతిమంతులవి కంటే మారు మనసు పొందిన ఒక్క పాపి విషయంలో పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుతుంది అని యేసుక్రీస్తు ఇక్కడ ఒక మాట చెప్పారనమాట. ఈ ఉపమానంలోని తప్పిపోయిన గొర్రె ఎవరు అంటే పాపం చేసిన మనుషులు పాపం చేసి ఎవరైతే ఉన్నారో వారు దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయి ఆ యొక్క గుంటలు పడిపోయింది కదా, గుంట అంటే పాపం అనే గుంట అనమాట. అందులో నుంచి తనకు తానుగా ఎవరు బయటికి రాలేరు. ఆ గుంటలో నుంచి ఎవరైనా సరే ఒక వ్యక్తిని తీయాలన్నమాట. పాపం అనే గుంటలో నుంచి మనుషుల్ని ఎవ్వరు కూడా బయటికి తీసుకురాలేరు. కాబట్టి ఈ స్థితి చూసిన యేసుక్రీస్తు ఏం చేశారు, పరలోకము నుండి ఈ పాపి అయిన మనుషుని కొరకు, అంటే నీ కొరకు నా కొరకు కూడా ఆయన దిగి వచ్చి ఈ గుంటలో నుంచి మనల్ని తీయడానికి ఆయన తన ప్రాణమును కూడా ఆయన పెట్టారనమాట. పెట్టి ఈ పాపం అనే గుంటలో నుంచి మనల్ని బయటికి తీసి మనల్ని రక్షించారు. అంటే యేసుక్రీస్తు మనల్ని ఎంతగా ప్రేమించారో చూడండి. ఆయన పరలోకం నుండి కూడా దిగి వచ్చి మన కొరకు ఇంతగా ప్రాణం పెట్టి మనల్ని ఆ పాపంలో నుంచి బయటికి తీసి మనకి రక్షణను అనుగ్రహించారు. సో దీనిని బట్టి దేవుని యొక్క ప్రేమ ఏంటి అనేది మనకి తెలుస్తుంది. ఇంకా చూసుకుంటే ఈ యొక్క గొర్రె పిల్ల గుంటలో పడిపోవడాన్ని బట్టి 3 రకాలైన నష్టాలు జరిగినాయి. ఏంటి, మొదటిగా కాపరికి ఒక గొర్రె నష్టం అయిపోయింది. రెండవదిగా తన తోటి గొర్రెలకి కూడా ఒక గొర్రె అనేది నష్టం అయిపోయింది. మూడవదిగా ఆ గొర్రె పిల్ల తనకు తాను గుంటలో పడింది కాబట్టి తనకు తానుగా అది కూడా ఏమైపోయింది, నష్టమైపోయింది. కానీ అది దొరికినప్పుడు, ఎప్పుడైతే కాపరి ఆ గొర్రె పిల్లని వెతికినప్పుడు కాపరి సంతోషించాడు. తన ఇరుగు పరుగు వారిని కూడా ఆయన సంతోషించమని చెప్పాడు. అదే విధంగా ఒక పాపి రక్షణ పొందినప్పుడు
పరలోకమందున్న దేవుడు సంతోషిస్తాడు. ఆయన చాలా సంతోషిస్తారనమాట. అదే విధంగా తోటి విశ్వాసులు ఎవరున్నారో వాళ్ళు కూడా సంతోషిస్తారు. సో ఇలాంటి ఒక సంతోషం కలగాలి అంటే ఒక పాపి ఏం చేయాలి? మారు మనసు పొందుకొని యేసుక్రీస్తుని తన సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు ఇలాంటి ఒక సంతోషం అనేది కలుగుతుందన్నమాట. సెకండ్ పాయింట్ ఏంటంటే, గొర్రెల కాపరి తన గొర్రెలను అడవి జంతువుల నుంచి రక్షిస్తాడు. అదేవిధంగా తన గొర్రెలకు ఆయన మంచి ఆహారంతో ఆయన పోషిస్తాడనమాట. ఈ విషయం గురించి తెలుసుకోవడానికి అయితే మనకి పాత నిబంధనలో మనకి దావీదు తెలుసు కదా, ఆయన కూడా ఎవరు? ఒక గొర్రెల కాపరి. ఆయన కూడా తన మందను మేపుకున్నప్పుడు ఆ యొక్క గొర్రెలను తినివేయడానికి ఒకసారి ఎలుగుబంటి వచ్చింది, ఒకసారి సింహము వచ్చింది అనమాట. ఇక్కడ చూడండి, దావీదు, ఇది ఆయన మేపే మంద అనమాట. ఇక్కడ ఏమొచ్చింది? ఎలుగుబంటి వచ్చింది. అదేవిధంగా ఒకసారి సింహం కూడా వచ్చింది. అయితే సింహము ఎలుగుబంటి వచ్చింది కదా అని చెప్పి ఈ గొర్రెలను విడిచి దావీదు పారిపోలేదు. ఎందుకంటే సింహం ఎలుగుబంట్లు కూడా దావీదుని చంపేయచ్చు. గొర్రెలను ఏ విధంగా చంపేస్తాయి అట్లా మనుషులను కూడా చంపేస్తాయి కదా. కానీ దావీదు ఏం చేశాడు? భయపడలేదు. తనకి ఏం కావాలి? తన మందను కాపాడడం అనేది దావీదుకు ముఖ్యమైన విషయం. కాబట్టి ఈయన ఏం చేశాడంటే, ఈ యొక్క అడవి జంతువులు ఏవైతే వచ్చాయో వాటిని రెండింటిని కూడా ఆయన చంపేశాడు. తన మందను ఖచ్చితంగా కాపాడాలి, దాన్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన ఈ అడవి జంతువుల నుంచి తన మందను కాపాడాడు. అంతేకాకుండా దావీదు కీర్తనలో 23వ అధ్యాయం మనందరికీ తెలుసు కదా, మీ అందరికి కంఠస్థం కూడా వచ్చి ఉంటుంది. ఆ అధ్యాయాన్ని రాసింది కూడా ఎవరు? దావీదు. అందులో దావీదు ఏమని చెప్తున్నాడు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు. అంటే చాలా గట్టిగా చెప్తున్నాడు. అంటే దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు కాబట్టి నాకు ఎలాంటి లోటు అనేది ఉండదు. ప్రతి విషయంలో కూడా నాకు ఈ జీవిత కాలంలో లోటు అనేది ఉండదు అని అతను ధైర్యంగా చెప్తున్నాడు. ఆయన శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపిస్తాడు, పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండ చేస్తాడు. ఇంకా అపాయకరం అంటే గాఢాంధకారంలో నేను సంచరించినా కూడా ఏ అపాయముకు భయపడను, ఎందుకంటే నీ దుడ్డు కర్ర నీ దండం నన్ను ఆదరిస్తుంది. సో ఇలాంటి విషయాలన్నీ కూడా ఏం చేస్తున్నాడు? దావీదు దేవుని గురించి వివరిస్తూ అక్కడ మాట్లాడుతున్నాడు. అంటే అతనికి దేవుని పైన ఎంత నమ్మకం ఉందంటే, ప్రతి ఒక్క సిచ్యువేషన్ లో కూడా దేవుడు నాతో కూడా ఉన్నాడు, అంటే నన్ను పోషిస్తున్నాడు, నన్ను నడిపిస్తున్నాడు, నీతి మార్గంలో నన్ను నడిపిస్తున్నాడు అని చెప్తున్నాడు. ఇంకా గాఢాంధకారం అంటే ఎలాంటి ఒక అపాయములు అంటే చీకటి గల ఆ యొక్క గాఢాంధకారం అంటే బాగా చీకటి అన్నమాట. అలాంటి ప్లేసెస్ లోకి వెళ్ళినప్పటికీ కూడా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను ఏ అపాయానికి కూడా భయపడను అని అతను చాలా ఈజీగా చెప్తున్నాడు అనమాట. అయితే దావీదు ఈ విషయాలన్నీ ఎలా చెప్పగలిగాడు? అతను ఏదో మామూలుగా నోటి మాటతో ఈ మాటలు చెప్పలేదు. అతని జీవిత కాలంలో కూడా దేవుణ్ణి అతడు వెంబడించిన కారణాన్ని బట్టి అతను ఇవన్నీ కూడా అనుభవించాడు అనమాట. అంటే ఎక్స్పీరియన్స్ చేశాడు. అతనికి అపాయం వచ్చినప్పుడు దేవుడు అతన్ని ఏ విధంగా కాపాడాడో అతనికి తెలుసు. అతనికి ఏ మార్గంలో వెళ్ళాలో తెలియనప్పుడు దేవుడు ఏ విధంగా అతన్ని నీతి మార్గంలో నడిపించాడో కూడా దావీదుకు ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. అంటే అనుభవించాడు దేవుణ్ణి. అదేవిధంగా తనని పోషించడానికి కానీ, తనని నీటిని అందించడంలో కానీ దేవుడు ప్రతి విషయంలో కూడా దావీదుకి ఏం చేశారు? హెల్ప్ చేసుకుంటూనే వచ్చాడు. ఎందుకంటే దావీదు దేవుణ్ణి వెంబడించాడు. ఆయన యెహోవాని వెంబడించిన కారణమును బట్టి ఇవన్నీ కూడా తన మార్గంలో వెళ్తున్నప్పుడు ఒక్కొక్క సిచ్యువేషన్ లో ఆయన ఒక్కొక్క విధంగా దేవుణ్ణి ఏం చేశాడు? అతను అనుభవించాడు. ఇప్పుడు మనం ఆకలిగా ఉన్నప్పుడు మనకి దేవుడు ఆహారం ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనం ఏం చెప్తాం? నేను ఆకలిగా ఉన్నప్పుడు దేవుడు నాకు ఆహారం ఇచ్చాడు అనేది మనం అనుభవించాం దేవుణ్ణి. మనం అపాయకరమైన స్థితిలో ఉన్నప్పుడు దేవుణ్ణి మనకు కాపాడాడు. సో నేను అపాయంలో ఉన్నప్పుడు దేవుడు నన్ను కాపాడనే ఒక అనుభవం మనకి ఉంది. అదేవిధంగా దావీదు జీవిత కాలం అంతట్లో కూడా ఇలాగ దేవుణ్ణి అతడు అనుభవించుకుంటూ ఉన్నాడు కాబట్టి ఆయన ఈ కీర్తన రాశాడు. అంటే యెహోవాని మనం ఎలాగా రుచి చూచి తెలుసుకోవడం అంటారు. అంటే ఆయన్ని ప్రతి ఒక్క మన జీవితంలో ప్రతి ఒక్క సిచ్యువేషన్ లో కూడా ఆయన్ని మనము వెంబడించుకుంటూ వెళ్ళినప్పుడు ఈ అనుభవం అనేది మనకి కలుగుతుంది అనమాట. సో దీనిని బట్టి కాపరి తన యొక్క గొర్రెలను ఏం చేస్తాడు? కాపాడతాడు, అడవి జంతువుల నుంచి కాపాడతాడు. అదే విధంగా అతడు
వాటిని పోషిస్తారన్నమాట. పచ్చిక గల చోట్లను ఆయన పరుండ చేయుచున్నాడు అన్నాడు కదా. అంటే మనకి కూడా దేవుడు ఏం చేస్తాడంటే తన వాక్యం అనే నీరు, అదేవిధంగా పచ్చికను కూడా దేవుడు ఏం చేస్తాడు మనకి అనుగ్రహిస్తారు. సో యేసుక్రీస్తు మనకి ఇవన్నీ కూడా ఏం చేస్తారు, అనుగ్రహిస్తారు. కాబట్టి మనం ఏం చేయాలంటే దావీదు ఎలాగ దేవుని వెంబడించాడో అదే విధంగా యేసుక్రీస్తుని కూడా మనము వెంబడించాలి. వెంబడించినప్పుడు అప్పుడు మనకి ఇవన్నీ కూడా దేవుని విషయంలో దొరుకుతాయి. అదేవిధంగా 3వ పాయింట్గా చూసుకుంటే కాపరి తన మందని ఏం చేస్తాడు, నడిపించేవాడు. అయితే ఇప్పుడు ఒక గొర్రె ఒక దారిలో ఒంటరిగా ప్రయాణించింది అనుకోండి, ఏమవుతుంది, ఆ గొర్రె దారి తప్పిపోతుంది, లేదంటే అడవి జంతువులు వచ్చి దాన్ని తినేస్తాయి. లేదు అంటే అది సరైన గమ్యానికి వెళ్తుందో లేదో కూడా తెలియదు, అంటే దానికి దారి తెలియదు అనమాట. కాబట్టి గొర్రె చేయాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే తన కాపరిని వెంబడించాలి. కాపరికి అన్నీ తెలుసు, ఎందుకంటే కాపరి దాన్ని రక్షిస్తాడు. అదేవిధంగా గొర్రె ఏం చేస్తుందంటే కాపరిని నమ్ముతుంది. కాబట్టి గొర్రె చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే కాపరిని వెంబడించడం. అంటే కాపరి ఏ మార్గంలో తీసుకెళ్తున్నప్పుడు గొర్రె దానిని వెంబడించాలి. అయితే యేసుక్రీస్తు యోహాను సువార్త 10వ అధ్యాయంలో తన గురించి కొన్ని మాటల్ని చెప్పారనమాట. అవేంటంటే యేసుక్రీస్తు మొదట ఏం చెప్పారంటే, గొర్రెల కాపరి తన యొక్క గొర్రెలను పేరు పెట్టి పిలుచును, అప్పుడు ఆ గొర్రెలు ఏం చేస్తాయంటే ఆ స్వరము విని అతనిని వెంబడించును అని చెప్పారు. ఇంకా చూడండి, ఈయన గొర్రెల కాపరి. ఈ గొర్రెలను ఏం చేస్తారు, పేరు పెట్టి పిలుస్తారు. పిలిచిన తర్వాత ఈ యొక్క గొర్రెల కాపరి యొక్క స్వరమును ఈ గొర్రెలు వింటాయి కాబట్టి అతను ఏం చేస్తాయి, అవన్నీ కూడా ఇతన్ని వెంబడిస్తాయి. ఈ చూడండి, ఈ గొర్రెలన్నీ కూడా ఏం చేస్తున్నాయి, ఈ కాపరిని వెంబడిస్తున్నాయి. అంతేకాకుండా యేసుక్రీస్తు ఇంకేం చెప్పారంటే, గొర్రెలు పోవు ద్వారమును నేనే, నా ద్వారా ప్రవేశించిన వాడు రక్షింపబడతాడు అని చెప్పారు. అంటే ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన్ను వెంబడించారో వాళ్ళకి ఏం దొరుకుతుంది, రక్షణ అనేది దొరుకుతుంది. అంటే యేసుక్రీస్తు ద్వారా తప్ప రక్షణ అనేది లోకంలో మనకి ఎవ్వరి ద్వారా కూడా దొరకదు. అందుకని యేసుక్రీస్తు అక్కడ స్థిరంగా చెప్పింది ఏంటంటే, గొర్రెలు పోవు ద్వారమును నేనే, నా ద్వారా ప్రవేశించిన వాడు రక్షింపబడతారు అని యేసుక్రీస్తు చెప్పారు. యేసుక్రీస్తు ఇంకేం చెప్పారంటే, నేను గొర్రెలకు ముందుగా వెళ్తాను అని చెప్పారు. అంతేకాకుండా మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెడతాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని అని యేసుక్రీస్తు ఇక్కడ చెప్పారనమాట. అంతేకాకుండా గొర్రెలు ఏవైతే ఉన్నాయో వాటికి నేను నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి అన్నిటికీ నశింపవు అని తన గురించి యేసుక్రీస్తు మాటలు చెప్పారనమాట. అంటే యేసుక్రీస్తు ఒక మంచి కాపరి కాబట్టి అతను ఏం చేశారు, గొర్రెలమైన మన కొరకు ఆయన తన ప్రాణమును పెట్టాడు. ప్లస్ మనము యేసుక్రీస్తును వెంబడించినప్పుడు మనకి ఏం దొరుకుతుంది, ఆయన మనకి ఏమి ఇస్తున్నారని చెప్పారు, నిత్య జీవమును నా గొర్రెలకు నేను ఇస్తున్నాను. అంటే పరలోక రాజ్యాన్ని ఆయన మనకి ఏం చేశారు, ఇస్తున్నారన్నమాట. కాబట్టి మనం ఎప్పటికీ కూడా నశించము. ఆయన వెళ్ళిన ఏ గొర్రె కూడా నశించకుండా అది దానికి ఏం దొరుకుతుంది, నిత్య జీవం అనేది దొరుకుతుంది అనమాట. అయితే ఈ లెసన్ బట్టి మనం కొన్ని ఆత్మ సంబంధమైన విషయాలు కొన్నిటిని నేర్చుకోవాలి. అవేంటంటే, మొదటిగా చూసుకుంటే యేసుక్రీస్తు ఒక మంచి గొర్రెల కాపరి. అంటే నేను గొర్రెను కాబట్టి, లేదంటే నువ్వు గొర్రెవు కాబట్టి యేసుక్రీస్తు నన్ను కాచే ఒక మంచి కాపరిని మనం ఏం చేయాలి, ఒప్పుకోవాలి. అంతేకాకుండా ఆయన నా కొరకు పరలోకము నుండి దిగి వచ్చి నన్ను ఈ పాపం అనే గుంటలో నుంచి బయటకు తీయడానికి ఆయన తన ప్రాణం పెట్టాడు. కాబట్టి నేను ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందాలి. ఖచ్చితంగా ఆయన యందు విశ్వసించిన వాడు మాత్రమే ఏమవుతాడు, రక్షణ అనేది పొందుతాడు. ఆయన మన కొరకు వచ్చాడు కాబట్టి మనం ఏం చేయాలి, అతన్ని అంగీకరించాలి. అవును ప్రభువా, పాపం అనే గుంటలో నేను పడి ఉన్నాను కాబట్టి నన్ను రక్షించడానికి మీరు ప్రేమించి పరలోకం నుండి దిగి వచ్చారు కాబట్టి నేను మిమ్మల్ని విశ్వసిస్తున్నాను అని మనము చెప్పాలి. యేసుక్రీస్తు తన గొర్రెలను ఏం చేస్తాడు, పేరు పెట్టి పిలుస్తాడు. అంటే ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఎరిగిన దేవుడు. ఆయనలో మనలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి యేసుక్రీస్తుకి తెలుసు. మనం పేరు పెట్టి పిలవడం అంటే మనకు తెలిసిన వాళ్ళే కదా మనం పేరు పెట్టి పిలుస్తాం.
సో అలాగే యేసుక్రీస్తుకి మనం అందరం కూడా తెలుసు. మనందరిని కూడా ఆయన ఏం చేస్తారు? పేరు పెట్టి పిలుస్తాడు. పాత నిబంధనలు కూడా చూడండి, సమూయేలును దేవుడు ఎలా పిలిచాడు? సమూయేలు సమూయేలు అని పేరు పెట్టి పిలిచారు కదా. పిలిచినప్పుడు సమూయేలు ఏం చేశాడు? ప్రభువా, నీ దాసుని ఆలకిస్తున్నాను, సెలవిమ్ము అని వెంటనే ఏం చేశాడు? ఆ యొక్క మాటకి లోబడ్డాడు. అదేవిధంగా మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడంటే పిలుస్తాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? అందరినీ కూడా పిలుస్తున్నాడు. యేసుక్రీస్తు ఎప్పుడైతే మనల్ని పిలుస్తున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే లేచి వెంటనే ఆయన్ని వెంబడించాలి. ఆయన మంచి గొర్రెల కాపరి కదా. అంటే ఆయన మనల్ని ఎక్కడికి? నిత్య జీవానికి నడిపిస్తారు కాబట్టి మనము అతన్ని నమ్మాలి. నమ్మినప్పుడు ఆయన ఎప్పుడు కూడా మనల్ని నశింప చేయడు. తన వెంబడి వచ్చే గొర్రెల్ని ఆయన ఖచ్చితంగా ఏం చేస్తాడు? పరలోక రాజ్యానికి చేరుస్తాడు. సో ఆ విషయం మనం ఏం చేయాలి? నమ్మాలి. అది ఏ మార్గమైనా సరే మనం ఏం చేయాలి? గొర్రెల కాపరిని వెంబడించాలి. ఇప్పుడు చూడండి, శిష్యులు కూడా యేసుక్రీస్తు పిలిచినప్పుడు ఏం చేశారు? యేసుక్రీస్తు ఏమని పిలిచారు? నా వెంబడి రండి అని శిష్యుని పిలిచినప్పుడు మనం ఇంతకుముందు లెసన్స్ లో విన్నాం కదా. వాళ్ళు వెంటనే ఏం చేశారు? వెంబడించారు. అదేవిధంగా యేసుక్రీస్తు కూడా నిన్ను నన్ను పిలుస్తున్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయనని వెంబడించడం, ఆయన్ని నమ్మి ఆయన వెనకాల వెళ్ళడం అన్నమాట. యేసుక్రీస్తు ఇంకేం చెప్పారంటే నేను గొర్రెలకు ముందుగా వెళ్తాను అని చెప్పారు. అంతేకాకుండా మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెడతాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని అని యేసుక్రీస్తు ఇక్కడ చెప్పారనమాట. అంతేకాకుండా గొర్రెలు ఏవైతే ఉన్నాయో వాటికి నేను నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి అన్నిటికీ నశింపవు అని తన గురించి యేసుక్రీస్తు మాటలు చెప్పారనమాట. అంటే యేసుక్రీస్తు ఒక మంచి కాపరి కాబట్టి అతను ఏం చేశారు? గొర్రెలమైన మన కొరకు ఆయన తన ప్రాణమును పెట్టాడు. ప్లస్ మనము యేసుక్రీస్తుని వెంబడించినప్పుడు మనకి ఏం దొరుకుతుంది? ఆయన మనకి ఏమి ఇస్తున్నారని చెప్పారు? నిత్య జీవమును నా గొర్రెలకు నేను ఇస్తున్నాను. అంటే పరలోక రాజ్యాన్ని ఆయన మనకి ఏం చేశారు? ఇస్తున్నారన్నమాట. కాబట్టి మనం ఎప్పటికీ కూడా నశించము. ఆయన వెళ్ళిన ఏ గొర్రె కూడా నశించకుండా దానికి ఏం దొరుకుతుంది? నిత్య జీవం అనేది దొరుకుతుంది అన్నమాట. కాబట్టి మనము ప్రతి దినం కూడా ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా నాతో మాట్లాడతాడు అనే ఒక విశ్వాసంతో ఆయన సన్నిధిలో కూర్చోవాలన్నమాట. ప్రతి దినం కూడా మనము దేవుని వాక్యమును చదువుతూ ఉండాలి. అదే మనకి ఆత్మ సంబంధమైన ఆహారం కదా. ఇంతటితో ఈ యొక్క లెసన్ అనేది ముగించబడింది. అయితే ఈ లెసన్ యొక్క యాక్టివిటీ ఏంటో ఇప్పుడు మనము చూసుకుందాం. నేను ఇక్కడ చూపించిన విధంగా మీరు ఒక కార్డ్బోర్డ్ తీసుకోండి. ఆ కార్డ్బోర్డ్ పైన ఈ గొర్రె పిల్ల ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని అటాచ్ చేసి దానిపైన చూడండి, నేను అతికించిన విధంగా కాటన్ దూదిని మీరు అతికించి ఇలాంటి ఒక గొర్రె పిల్లని మీరు తయారు చేయండి. తయారు చేసి ఇది మీరు మీ ఇంట్లో దీన్ని పెట్టుకోవచ్చు అనమాట. సో ఇంతటితో లెసన్ ముగించబడింది కాబట్టి మనము ప్రార్థన చేసుకొని ఈ యొక్క లెసన్ మనము కంప్లీట్ చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు మీ పరిశుద్ధాత్మక సన్నిధిని మీరు మాకు అనుగ్రహించిన విధానమును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో ప్రభువా, మీరు మంచి కాపరి అయి ఉన్నారు దేవా. తండ్రి, మీరు మా కొరకు ప్రభువా ప్రాణం పెట్టి ఉన్నారు కనుక దేవా మీకు స్తోత్రములు. మేము మిమ్మల్ని వెంబడించడానికి ఉన్నటువంటి కృపను ప్రభువా మీరు మాకు అనుగ్రహించండి ప్రభువా. మేము మిమ్మల్ని వెంబడించినప్పుడు ప్రభువా మేము నశించిపోకుండా దేవా మీకు స్తోత్రములు తండ్రి. పరలోక రాజ్యమునకు నిత్య జీవమునకు ప్రభువా మేము వారసులం అవుతాము కనుక దేవా మీకు స్తోత్రములు. మిమ్మల్ని నమ్మి మేము వెంబడించడానికి, మీ మార్గంలో మేము ముందుకు వెళ్ళడానికి కావాల్సిన కృపను సహాయమును మా అందరికీ మీరు అనుగ్రహించి మీరు మహిమను పొందమని సమస్త మహిమా ఘనత ప్రభావాలను మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.